ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే వర్గీకరణ చేసేటటువంటి హక్కు ఎవరికి ఉండాలి అన్నటువంటిది. అది కూడా ఇప్పుడు రాష్ట్రాలు చేస్తుంటే దాని మీదన సవాల్ చేసినటువంటి నేపథ్యం. 2 రాష్ట్రాలు చేసినటువంటిది మొత్తం 5 చోట్ల ఇవన్నీ వివాదాలు వస్తే అవన్నీ ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం చూస్తోంది. 7 న్యాయమూర్తుల ధర్మాసనం. తాజాగా చూస్తే అది రాష్ట్రాలకి వద్దు అనేటటువంటి రూట్లోనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జిగింపు రాజకీయాలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు ఎస్టీలో ఉపవర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అదే అనే అంశం మీద గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందించేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేరాదని తెలిపింది. ఎస్సీలు ఎస్టీలు సజాతీయ సమూహాలైనందున వీరిలో వెనుకబడిన బలహీన కులాల కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది.